నమస్తే వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. ఇందాకే చదివిన ఒక న్యూస్ నేను. ఏది భర్త అనుమానం భరించలేక భార్య సూసైడ్ చేసుకుందని కరీంనగర్‌లో. అయితే ఏపీలో గూడా అలాంటి ఘటనే జరిగింది. ఇక్కడైతే ఇంకా దారుణంగా కొట్టేవాడట. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఏపీలో కృష్ణా జిల్లా ఉయ్యూరులో దారుణం చోటు చేసుకుంది. పెళ్లైన 6 నెలలకే ఆత్మహత్య చేసుకుంది. 24 ఏళ్ల శ్రీవిద్య ఎంపీసీ చదువుకొని ఓ ప్రైవేట్ కళాశాలలో టీచర్ గా పనిచేస్తుంది. అయితే భర్త ఉయ్యూరు మండలంలో విలేజ్ సర్వేయర్ గా పనిచేస్తున్నాడట. అయితే పెళ్లైన నెల రోజుల నుంచే రాంబాబు గారు ఈయన శ్రీవిద్యను వేధింపుకు గురి చేయడం మొదలు పెట్టిండట. అంటే పెళ్లైన నెల నుంచే మనోడు స్టార్ట్ చేసిండు అన్నట్టుగా గొడవలు పెట్టడం అన్ని. మరి ఏం పుట్టిందో ఏందో రోగం తెలియదు కానీ ఇప్పుడు ఆమెను అట్లా అన్నాడు కదా, హేళనగా మాట్లాడడం, లేకపోతే నువ్వు ఎందుకు పనికిరావు, ఇట్లాంటి మాటలన్నీ యూజ్ చేసిండట. మరి ఎందుకు యూజ్ చేసిండో ఏందో, మరి వానికి ఏం రోగం పుట్టిందో తెలియదు కానీ దారుణంగా కొట్టి చిత్రహింసలకు గురి చేసేవాడట. ఇన్ని నెలలు రాంబాబు వేధింపులను మౌనంగా భరిస్తూ వస్తున్న శ్రీవిద్య ఇంట్లో వాళ్లకు చెప్పుకొని బాధపడేదట. అయితే ఈ క్రమంలోనే రాంబాబు వేధింపులు తీవ్రం అవ్వడంతో ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో శ్రీవిద్య ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీవిద్య తల్లిదండ్రులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే శ్రీవిద్య ఆత్మహత్య కేసులో విచారించే కొద్దీ సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. నా భర్త పెట్టే చిత్రహింసలు భరించలేకపోతున్నాను. జుట్టు పట్టుకొని మంచానికేసి కొడుతుండడంతో తలంతా నొప్పిగా ఉంది. రేపు రాఖీ పండుగకు వండనేమో. నాన్నంటే నాకు ధైర్యం. ఈ స్థితికి కారణమైన భర్త, అతని కుటుంబ సభ్యులను ఎట్టి పరిస్థితుల్లో వదలవద్దు అంటూ సూసైడ్ నోట్ లో రాసింది. అంతేకాకుండా ఓ అమ్మాయి ముందు నేను పనికిరానంటూ రాంబాబు హేళనగా మాట్లాడాడు. ఆ అమ్మాయి ముందు చేసిన హేళన జ్ఞాపకాలు మరిచిపోలేకపోతున్నా. రోజు తాగి నన్ను హింసిస్తున్నాడు. నా తలను మంచానికేసి కొడుతున్నాడు. వీపుపై పిడిగుద్దులు గుద్దాడు. మంచిగా ఉండటమే నేను చేసిన తప్ప అమ్మా. నాన్నను ప్రతిసారి తిడుతున్నాడు. నేను పేపర్ కరెక్షన్స్ చేస్తుంటే తీసుకొని ఎగరవేశాడు. ఆ పేపర్స్ తీసుకెళ్లి కాలేజ్ వారికి ఇచ్చేయండి. అరే తమ్ముడు జాగ్రత్త, ఈసారి నేను నీకు రాఖీ కట్టలేనేమో. అమ్మా నాన్నను జాగ్రత్తగా చూసుకో తమ్ముడు అంటూ సూసైడ్ నోట్ రాసిన శ్రీవిద్య ఆత్మహత్య చేసుకుంది.